ద్వితీయోపదేశ కాండంలో ఈ 4 కాండాల్లో వచ్చిన విషయాలు వస్తాయి. అందుకని చాలా మంది ఆ కాండాన్ని పక్కన పెట్టేస్తుంటారు. ఖండాలు వేసి దాన్ని పక్కన పడేస్తుంటారు. తర్వాత సమయాలు, మొదటి సమయాలు, 2 సమయాలు, మొదటి రాజులు, 2 రాజులు అయిపోయిన తర్వాత మొదటి దినవృత్తాంతాలు, 2 దినవృత్తాంతాలు వస్తాయి. ఆల్రెడీ ఇది చదివిన విషయాలే కదా అని ఆ రిపీట్ ఏం చేస్తారు, స్కిప్ కొట్టేస్తుంటారు. అంటే పక్కన పెట్టేస్తారు. ఆల్రెడీ చదివినయే కదా, మనం బోల్డ్ బిజీ, ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాం, చదివిన విషయాలు ఎక్కడ చదువుతాం, పద్దాకలా ఆల్రెడీ చదివాం కదా అని పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళిపోతాం. చాలా పొరపాటు. ఆ సంగతి దేవుడికి తెలియదా? ఖచ్చితంగా తెలుసు. ఒక విషయాన్ని మరలా వ్రాయించాడు అంటే అక్కడ ఏదో ఇంపార్టెంట్ విషయం ఉంది. ముందు చెప్పిన దాంట్లో లేని విషయం ఇక్కడ ఏదో క్రొత్తది ఉంటేనే దేవుడు అక్కడ దాన్ని వ్రాయించి పెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు చదివేటప్పుడు బైబిల్ని మొత్తం చదవండి. ఆల్రెడీ చదివింది తగిలింది కదా అని పక్కన పెట్టే కార్యక్రమాలు చేయమాకండి. దీనికి మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు మనకు వార్తాపత్రికలు ఉన్నాయి కదా, ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, తర్వాత ఇంకేమున్నాయి. అంటే ఎంతో ప్రేమ అని అనుకున్నాను, కానీ నేను పడిపోయేసరికి నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు. మనుషుల ప్రేమ నాకు అర్థమైపోయింది. ఇక నేను కానన్న సంగతి నాకు తెలిసిపోయింది. నేను చచ్చిపోవాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు. నాకు ఈ జీవితం వద్దు, నాకు నా జీవితం మీద అసహ్యం వేసింది, నేను బ్రతకకూడదు, నన్ను తీసుకోమని ప్రార్థన చేయండి అని కన్నీళ్లతో వాళ్ళు అడిగినప్పుడు మా గుండె తరుక్కుపోయి కన్నీళ్లతో ప్రభా ఈ బిడ్డ ఆవేదన చూసి బాగు చేయి అని ప్రార్థన చేసి వచ్చిన వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. హాస్పిటల్లోకి వెళ్తే ఈరోజు చాలా మంది అదే కోరుకుంటారు. చాలా మంది కుటుంబాల్లో ఈరోజు చావలేక బ్రతుకుతున్నారండి. జీవిత పోరాటంలో బ్రతికి బట్టగట్టలేక ఏదో చావలేక బ్రతుకుతున్నాం అన్నట్లుగానే జీవితాన్ని ఈడ్చుకొని వెళ్తున్నారు. సంతోషం లేదు. తర్వాత అసలు గోలంతా స్టార్ట్ అవుతుంది. అది యమగోళ అని మీరు అనుకోమాకండి. యమగోళ అంటే యమగోళ సినిమా అని మీరు అనుకోమాకండి అని చెప్తున్నా. సినిమాల్లో చూపించినట్లుగా నిజ జీవితంలో ఉండదు. మనిషి చచ్చిపోయిన తర్వాత ఏముందండి, నరకానికి వెళ్తాడు. అక్కడ సినిమాల్లో చూపించినట్లు హీరో గారు యముడికి, యమకింకర్లకి తగాదు పెట్టేస్తాడు. యముడు తట్టుకోలేక నువ్వు పోరా